హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ హోస్ట్ మాయా. మీకు గుర్తుంటే ఒక ఎపిసోడ్లో భీష్ముడు ఇంకా దుర్యోధనుడు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క యోధుడు కెపబిలిటీ గురించి మాట్లాడతారు. అక్కడ అభిమన్యుని 2 టైమ్స్ మహారథి అని చెప్తారు. ఆ గొప్పతనం ఓన్లీ అర్జున ఇంకా అభిమన్యుకే ఉంటుంది. ఈ ఎపిసోడ్లో మనం అభిమన్యుని కోల్పోయాం. దీనికి అసలు కౌరవులు ఎంజాయ్ చేసి బాగా సెలబ్రేట్ చేస్తారా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్‌గా యుద్ధం చేసి అయితే గెలవలేదు కదండీ. అధార్మికంగా గెలిచిన ఒక గెలుపు. ఇటువైపు పాండవుల గురించి వస్తే అక్కడ అర్జునుడు, కృష్ణుడు సంక్షప్తులకులతో యుద్ధం చేశారు కాబట్టి వాళ్ళు అభిమన్యుని కాపాడలేకపోయారు. మహాయోధుడైన అభిమన్యుడు మరణించాడు అనే వార్తని పాండవులు ఎలా అర్జునుడికి చెప్పబోతున్నారు అనేదాన్ని కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. 12th డే ఆఫ్ వార్ వరకు కౌరవులు పాండవులు ధర్మబద్ధంగా యుద్ధం చేశారు. కానీ 13th డే అభిమన్యుని అధర్మంగా చంపారు కదా. ఇక చంపిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది వివరించండి. ప్రీణయామో వాసుదేవం. 13వ రోజు అధార్మికంగా అభిమన్యుణ్ణి సంహరించామనే కించిత్ సిగ్గుగూడా లేకుండా వాళ్ళందరూ వాళ్ళ ప్రాణములు వాళ్లకు దక్కాయనే స్వార్థం ఆనందంతో కౌరవులందరూ వారి వారి స్థావరాల్లోకి వెళ్ళి వాళ్ల క్యాంపుల్లో వాళ్ళు విశ్రమించారు. దీర్ఘంగా ఆలోచనల్లో నిమగ్నమైన ద్రోణాచార్యుడికి మాత్రం ఆ రోజు మనసంతా బరువెక్కి ఏదో తెలియని వెలితి భావన. ఎందుకంటే ఆయన బహుశా కర్ణుడికి ఈ విషయాన్ని, అంటే ధార్మికంగా అభిమన్యుణ్ణి సంహరించలేము, అధార్మికంగా మాత్రమే సంహరించగలం అని ఒక హింట్ ఇచ్చి ఉండకపోయినట్లయితే బహుశా కర్ణుడు ఇవాళ అభిమన్యుడి యొక్క వింటి నారిని వెనక నుంచి తెంపి ఉండేవాడు కాదు. ఆ వింటి నారిని తెంపటంతో మొదలయ్యింది అభిమన్యుడి పతనం. ఒక బ్రాహ్మణోత్తముడు, ద్విజుడు, ఆచార్యుడు అందరికీ గురువయ్యి ఆ రోజు అక్కడ ఉన్న భూమండలంలో ఉన్న ధనుర్విద్యకి కేర్ ఆఫ్ అడ్రస్గా ద్రోణాచార్యులు వారు మారి అందరికీ విద్య ఆయననే బోధించారే. అలాంటిది ఇంత విలువిద్యా నైపుణ్యం ఉన్న అభిమన్యుణ్ణి చూచి ఆయన ఆశ్చర్యం పొందటం కాక అలాంటి ఒక యోధుడి మరణానికి పరోక్షంగా తనొక కారణమయ్యారనే విషయాన్ని ఆయన జీర్ణించుకోలేనివాడై ఆ రోజు ఆయన సంధ్యా సమయంలో సంధ్యావందనాది క్రియలు, భగవదారాధన, నిత్య నైమితిక కర్మలు పూర్తి చేసుకొని ఆ అనుష్ఠానాన్ని పూర్తి చేసుకొని చాలా బాధగా అక్కడ కూర్చుండిపోయి పరిపరి విధాల ఆత్మవిమర్శనలో లోనయ్యాడు ద్రోణాచార్యులు. ఇది ఇలా కౌరవుల వైపు జరుగుతుండగా పాండవుల వైపు మాత్రం ఒక విశేషమైన బాధ, ఒక విపరీతమైన బాధకి ఆ నలుగురు పాండవులు లోనయ్యారు. చాలా దూరం నుండి ఆ సంక్షప్తకులని పూర్తిగా నాశనం చేసిన కృష్ణార్జునులు ఇప్పుడు ఈ కురుక్షేత్ర రణరంగం వైపుకు బయలుదేరి రావటం మొదలుపెట్టారు. ఆ బయలుదేరి వచ్చే మార్గంలో అర్జునుడికి ఎన్నో దుశ్శకునములన్నీ అర్థమయ్యాయి. ఆ ఆకాశము యొక్క రంగు, ఆ వీచే గాలి యొక్క వేగం, తర్వాత ఆయనకి ఆ ఆడనక్కల అరుపులు, ఇవన్నీ వినగానే ఆయన ఎడం కన్ను అదిరింది. చాలా దుశ్శకునములన్నీ కనబడుతున్నాయి. కృష్ణుణ్ణి అడిగాడు, ఏమిటి బావా ఇన్ని దుశ్శకునములు కనబడుతున్నాయని. అన్నీ తెలిసిన కృష్ణుడు ఏమీ మాట్లాడకుండా చాలా గంభీరంగా కేవలం ఆ రథాన్ని నడుపుతూ ఆ పాండవుల క్యాంపుకు వైపుకు తీసుకొస్తున్నాడు. అలా దారి మొత్తం ఆయనకి ఏదో ఒక చెడు శకునం జరిగింది అనే ఒక ఆలోచన అర్జునుడి మనసును వెంటాడుతూనే ఉంది. అయినా తన భావ ఎప్పుడూ మాట్లాడేవాడు, ఇవాళ చాలా గంభీరంగా ఉన్నాడు, తిరిగి మాట కూడా మాట్లాడట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే ఉంటుందని ఏ క్షణమైతే ఆ రథం పాండవుల స్థావరాల్లోకి వచ్చిందో ముందు తను అక్కడున్న పరిస్థితిని గమనించగానే అసలు కృష్ణార్జునులొచ్చారనే ఒక సంబరం కూడా లేకుండా ఎటువంటి
డ్రమ్ములు గానీ, శంఖాలు గానీ, అక్కడ నుంచి వచ్చే సంగీత వాయిద్యాలేమీ గూడా మోగకుండా ఒక విషాదం నెలకొంది ఆ పాండవుల క్యాంపులో. అది చూచిన అర్జునుడికి అర్థమయ్యింది. ఏమిటి ఇవాళ ఇంత విషాదంగా ఉన్నారంటే జరగరానిదేదో జరిగింది. ఖచ్చితంగా నా అన్నగారైన ధర్మరాజుని ద్రోణాచార్యుడు గాని బందీ చేసుకున్నాడా అనే ఒక ఆలోచనతో ముందు వెళ్ళి తన అన్నగారి క్యాంపులోకి పరిగెత్తాడు, అన్నగారుండే స్థావరంలోకి. వెళ్ళగానే అక్కడ చాలా తలబట్టుకొని చాలా బాధగా ఆ యుధిష్ఠిరుడు కూర్చోనుండటం చూశాడు. ఆ యుధిష్ఠిరుడు పక్కన భీముడు, వారిరువురు పక్కన నకుల సహదేవుల్ని చూసి నలుగురు బానే ఉన్నారు. ఇక అక్కడ వృద్ధులైన ద్రుపదుడు విరాటుడికేమన్నా అయ్యిందా అని అడిగాడు. అన్నీ బానే ఉన్నాయి, అందరూ ఇక్కడే ఉన్నారు, మరి ఎందుకింత విషాదం నెలకొంది అని ఆలోచించగానే అర్జునుడికి ఒకటి బోధపడింది. ప్రతిరోజు తను ఆ స్థావరంలోకి రావటంతో ఎదురొచ్చేవాడు అభిమన్యుడు. అభిమన్యుడికి తండ్రితో పెద్దగా సమయం గడిపిన అదృష్టం కలగలేదు. ఎందుకంటే అభిమన్యుడి జీవితంలో తనకి ఒక 3 సంవత్సరాల బాలుడుగా అభిమన్యుడు ఊహ తెలియని సమయంలో కృష్ణుడొచ్చి సుభద్రని, అభిమన్యుడిని ద్వారకకు తీసుకువెళ్ళిపోయాడు. ఎందుకంటే పాండవులు వనవాసానికి వెళ్ళారు కాబట్టి. పెరుగుతున్న పిల్లవాడికి తండ్రి యొక్క వాత్సల్యం, తండ్రి యొక్క స్ఫూర్తి, తండ్రి యొక్క లాలన పాలన చాలా అవసరం. అలాంటిది ఏది అభిమన్యుడికి అర్జునుడి దగ్గర నుంచి దొరకలేదు. అదే కాక 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని ఆ విడిది ఇంట్లో ఉపప్లావ్యంలోనే ఉత్తర పెళ్లితో అభిమన్యుడు మళ్ళీ అర్జునుడికి దగ్గరయ్యాడు. అంటే తండ్రి కొడుకుల వాత్సల్యం, అనురాగం అనేది కేవలం కొన్ని నెలలో, కొన్ని రోజుల వ్యవధి మాత్రమే సమయం గడిపారిద్దరు ఒకరితో ఒకరు. అందుకనే ప్రతిరోజు నేనింతలా యుద్ధం చేశాను అని నాన్నకు చెప్పుకోవటం యుద్ధమైన తర్వాత, ఇంకా ఎలాంటి యుద్ధాన్ని చెయ్యాలి, ఇంకా నేను అస్త్రాలని ఏవి ప్రయోగించాలి, ఎలాంటి స్ట్రాటజీస్ వేయాలి, ప్రతిరోజు అభిమన్యుడు ఒక చిన్న పిల్లవాడు తండ్రి దగ్గర కూర్చొని ఆ రోజు జరుగుతున్న విషయాలన్నీ తండ్రికి చెప్పుకుంటున్నట్టు అవన్నీ అర్జునుడికి చెప్పుకునేవాడట ఈ 12 రోజులు. కానీ 13వ రోజు రాత్రి ఆ అభిమన్యుడు ఎదురు రాలేదన్న సంగతి చాలా చివరాఖరిగా ఎరిగి అప్పుడు ధర్మరాజుని అడుగుతున్నాడు అర్జునుడు. రోజూ ఎదురొచ్చే అభిమన్యుడు రాలేదు, అభిమన్యుడికి ఏమన్నా అయ్యిందా అని. ఆ మాట అడగటంతో ఇక ధర్మరాజు ఒక్కసారిగా కన్నీరు పర్యంతమై అర్జునుడిని ఆలింగనం చేసుకొని మనం అభిమన్యుడిని వాళ్ళ కోల్పోయాం అనే సంగతి చెప్పాడు. ఆ విషయం ఒక్కసారిగా విన్న అర్జునుడు అతను జీవితంలో అది ఒక కాలరాత్రి, అది ఒక చూడరాని దృశ్యాన్ని చూచినట్టు, వినరాని విషయాన్ని విన్నట్టు ఎంతగానో కృంగిపోయి ఒక్కసారిగా కళ్ళెమ్మట నీళ్లు కారిపోయి అలా నిలబడిపోయాడు ఒక షాకులో. అది గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క భుజం మీద చెయ్యి వేసి అర్జునుడిని ఆ తలభాగాన్ని నిమిరి అర్జునుడిని దగ్గరికి తీసుకుంటే అర్జునుడు అప్పుడు భీమసేనుణ్ణి చూసి అడిగాడు, ఎలా జరిగిందన్నయ్య, ఇంతమంది నలుగురు మీరు ఉండగా ఎలా జరిగింది, అభిమన్యుణ్ణి ఎలా సంహరించగలిగారు అని అడిగితే అప్పుడు ఉన్న విషయాన్ని భీముడు చెప్పాడు. అర్జున, ఆ దరిద్రపు జయద్రథుడు సైంధవుడు అడ్డు రాకపోయి ఉంటే ఖచ్చితంగా నలుగురు పాండవులం మేము చక్రవ్యూహాన్ని భేదించిన అభిమన్యుడు వెనకాలే వెళ్ళి అందరినీ సంహరించి ఉండేవాళ్ళం, కుడి ఎడమలే అభిమన్యుణ్ణి కాపాడుకునేవాళ్ళం. అసలు ఇది మొదలయ్యిందే చక్రవ్యూహంలోకి మేమెవ్వరూ వెళ్ళలేకపోతే ఆ నారాయణ మంత్రోపాసనతో చక్రవ్యూహంలోకి భేదించి అభిమన్యుడు లోపలికి వెళ్ళిన మరుక్షణం సైంధవుడు అడ్డుపడ్డాడు. ఆ రుద్రానుగ్రహంతో పరమశివుడు ఆయనకిచ్చిన ఒక పెద్ద అనుగ్రహ ఆశీర్వాదాలతో పేట్రేగి మమ్మల్ని నిగ్రహించగలిగితే మేము 1 ఇంచు కూడా ముందుకు వెళ్ళలేక ఆ రోజు యుద్ధమే చెయ్యలేక అతని ముందు కూర్చుండిపోయాము తప్ప మేమేమీ చెయ్యలేకపోయాము. కాబట్టి దీనికి మూల కారణం జయద్రథుడు సైంధవుడు.
అదే కాక లోపలికి వెళ్ళిన అభిమన్యుడివాళ చేసిన యుద్ధాన్ని ఎవరూ వర్ణించలేరు. మన నలుగురు పాండవులము కలిసి ఎలా యుద్ధం చేస్తే, ఒక్కడై యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలాగ అభిమన్యుడు యుద్ధం చేశాడు. ఆ తేజస్సు ఎంత భీకరమైన తేజస్సంటే మన గురువైన ద్రోణాచార్యుడు నోరు వెళ్ళబెట్టుకొని చూడటం తప్ప చెయ్యగలిగిందేమీ లేదు. ఇవాళ విశేషమైన జననష్టాన్ని కలిగించి అటువైపు ఉన్న దుర్యోధనుడికి చాలా ప్రీతిపాత్రుడైన తన కొడుకైన లక్ష్మణుడిని వధించి, ఆ దుశ్శాసనుడు కొడుకుని కూడా చంపుతూ చనిపోయాడు. అదే కాకుండా అర్జున, ఇంకా బాధపెట్టే విషయం నీకొకటి చెప్తాను. అందరూ కలిసి మూకముడిగా ఒక జంతువుని వేటాడినట్టు చేతిలో ఆయుధం లేని అభిమన్యుడు మీదకు బాణాలు వేస్తే బాణాలల్లి శరీరంలో తూట్లు కింద గుచ్చుకొని ఉన్న అభిమన్యుడు చేసిన యుద్ధం అది అరివీర భయంకర యుద్ధం. అలాంటి యుద్ధం చాలామందికి స్ఫూర్తిదాయకం. అలా మోసపూరితమైన అధార్మికమైన యుద్ధాన్ని ఇవాళ కౌరవుల పక్షంలో ఉన్న వాళ్ళందరూ కలిసి కట్టుకొని అభిమన్యుడిని పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి ఈ అభిమన్యుడు మరణం మాత్రం మమ్మల్ని చాలా దహించి వేస్తుంది. ఒళ్ళు దాచుకోకుండా చిన్న పిల్లవాడైనా మన వైపు ఎంత భీకరంగా యుద్ధం చేసేవాడో అలాంటి అభిమన్యుడు అధార్మికులై చంపేశారు అనగానే ఇక విపరీతమైన కోపగ్రస్తుడైన అర్జునుడు ఇప్పుడు ఆయన కంట్రోల్ తప్పి ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక, అంటే ఇప్పుడు అర్జునుడిని 2 వేటాడుతున్నాయి. ఒకటి, ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్నాడు. చాలా యంగ్‌గా ఉన్న ఒక కొత్త పెళ్లి కొడుకు అభిమన్యుడు. అదే గాకుండా అర్జునుడు ప్రత్యేకించి అభిమన్యుడికి నేర్పించింది, అభిమన్యుడిని చూచుకున్నది కూడా ఏమీ లేదు. ఎందుకంటే కొంచెం ఊహ వచ్చే లోపలే వీళ్ళు వనవాసాలకు వెళ్ళిపోయారు. పూర్తిగా అభిమన్యుడు బాధ్యతని తన మేనమామ అయిన శ్రీకృష్ణ పరమాత్మనే తీసుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో పెరిగినవాడు అభిమన్యుడు. కాబట్టి ఒక తండ్రిగా నేనేమీ చెయ్యలేకపోయాను, నా కొడుకనే ఒక బాధ ఆ అర్జునుడి యొక్క హృదయాన్ని దహిస్తూ, ఇప్పుడు అసలు ఏమిటి కృష్ణ ఈ దారుణం, వావి వరసలు మరిచిపోయి ఋషి ఆశ్రమం అని కూడా చూడకుండా మేము 5గురం పాండవులం వేటకు వెళ్ళినప్పుడు వచ్చి మా భార్య అయిన ద్రౌపదిని చెరచడానికి ప్రయత్నిస్తే మేము ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో, ఒక అబలతనను తను కాపాడుకోలేని పరిస్థితుల్లో అరుస్తూ ఉంటే వచ్చి రథానికి కట్టేసి రథం మీదగా తీసుకొని వెళ్ళి బలాత్కారం చేద్దామనుకున్న ఒక దుష్టుడికి ఇలాంటి ఒక అవకాశమా, మమ్మల్ని నిగ్రహించే అవకాశమా? వాడు ఇంత అధార్మికుడై ప్రవర్తించిన భీమసేనుడు నేను కలిసి ఆయన్ని చంపకుండా వదిలేశామే, దానికి ప్రతిఫలం ఏమిటి కృష్ణ? ఇంత దారుణంగా ఇవాళ జరిగింది, వాడి పాపం వాడిని దహించవేయలేదు దేనికి అని చెప్పి గాలిలో చూస్తూ ఇవాళ ప్రతిజ్ఞ చేసేశాడు. అంటే చాలా ఇంపల్సివ్గా తన కొడుకు చనిపోయాడనే ఒక వార్తని విని ఆ రాగద్వేషాలకు లోనైన వ్యక్తి ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మ చూస్తుండగా రేపటి సంధ్యా సమయం లోపల నేను సైంధవుడి తల నరకకపోతే నా పేరు అర్జునుడు కాదు, నా కొడుకు అభిమన్యుడు కాదు. అదే కాకుండా నేను వాడి తలని నరకని పక్షాన నేను ఆత్మాహుతి చేసుకొని అగ్నిలో ప్రవేశిస్తాను అని ఒక శపథం పలికేశాడు. అది చూడగానే శ్రీకృష్ణ పరమాత్మ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఏమిటి వీడింత రాగద్వేషాలకు లోనయ్యాడు? నేను గతంలోనే భగవద్గీత పూర్తిగా చెప్పినప్పుడే చెప్పాను, ఆత్మ నాశనము చెయ్యలేనిది ఈ శరీరానికి బట్ట మీ యొక్క బట్టలైతే అలాంటిది ఆత్మకు బట్టే శరీరం. కాబట్టి ఆ శరీరం ప్రతివాడు చనిపోవాల్సిందే. ఎలా అయితే ఒక పాత బట్టలను మనం మార్చుకొని ప్రొద్దున్నే లెగిసి స్నానం చేసి మళ్ళీ ఇంకొక బట్టలను వేసుకుంటాము, అలా ఆత్మ కూడా వేరు శరీరాల్లో ప్రవేశించడానికి మరణం అనే ఒక విషయాన్ని ఎదుర్కొని అలాగా తన యొక్క శరీర త్యాగం చేసి ఆత్మ ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది అని నేనింత కూలంకుషంగా చెప్పినప్పటికీను ఒక మాట నన్ను సంప్రదించకుండా ఇంత పెద్ద శపథం చేసేశాడు అర్జునుడు అని నిర్ఘాంతపోయి కృష్ణుడిని చూస్తుండగా, ఇప్పుడు కృష్ణుడు యొక్క చూపుని గ్రహించిన వాడై
ఇక కొంచెం నెమ్మది పడి ఇప్పుడు 3 విషయాలు చెప్పాడు. 3 విషయాల్లో మాత్రమే జయద్రథుడు, సైంధవుడు బ్రతికిపోతారు. ఏమిటి? 1 కృష్ణుడి దగ్గరకు వచ్చి శరణాగతి పొంది నన్ను రక్షించమంటే బ్రతికిపోతాడు. 2 ధర్మరాజైన నా అన్నయిన యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చి పూర్తిగా మోకరిల్లి శరణాగతి పొంది నాకు ప్రాణభిక్ష పెట్టమని ఆ ధర్మరాజుని అడిగితే బ్రతికిపోతాడు. 3 యుద్ధానికి రాకుండా లేదా యుద్ధంలోంచి పారిపోతే బ్రతికిపోతాడు. ఈ 3 కారణాల వల్ల నేను జయద్రథుణ్ణి వదిలేస్తాను తప్ప ఇంకా ఎటువంటి కారణం చేత కూడా వాణ్ణి వదలను. ఖచ్చితంగా వాడు నేలపడాల్సిందే అని చాలా ధీటుగా అక్కడ వాగ్దానం చేసేశాడు. ఈ వాగ్దానం చెయ్యగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న ఆ సంగీత వాయిద్యాలు, డ్రమ్ములు అన్నీ మోగుతుండగా వాగ్దానం చేసిన అర్జునుడు తన యొక్క దేవదత్తాన్ని పూరించాడక్కడ. ఈ దేవదత్తం సౌండ్ అక్కడ కౌరవుల క్యాంపులో కౌరవులకు వినపడింది. ఇక్కడున్న ఈ వాయిద్యములు ఇలాంటివన్నీ వినపడుతున్నవన్నీ ఆ కౌరవులకు వినపడింది. వినపడిన వెంటనే అక్కడ ఉన్న కొందరు ఈ స్పైస్, ఈ గూఢాచారుల వల్ల ఈ విషయాన్ని దుర్యోధనుడు తెలుసుకున్నాడు. ఇక్కడ ప్రశాంతంగా ఇవాళ జరిగిన యుద్ధానికి ఎంతగానో హ్యాపీగా కూర్చొని ఈ కౌరవుల వైపు చాలా కోలాహలంగా సంబరాలు జరుపుకోవలసిన వాళ్ళల్లో ఒక్కసారిగా భయం ఆవహించింది. తను మొట్టమొదట దుర్యోధనుడు వెళ్ళి తన యొక్క బావైన జయద్రథుడి దగ్గర కూర్చొని, అర్జునుడు నిన్ను మరుసటి రోజు అంటే 14వ రోజు సంధ్యా సమయం లోపల నిన్ను పడేస్తాడని శపథం చేశాడు. కాబట్టి జయద్రథ, నీ ప్రాణానికి హాని ఉంది అని జయద్రథుడికి చెప్పగానే అప్పుడు వరకు ముఖం బాగా పెద్దగా వికసిస్తూ నవ్వుతూ ఆహ్లాదంగా ఉన్న ఈ జయద్రథుడు, సైంధవుడు ఒక్క క్షణం భయం కంపించి వాడు కళ్ళు అదిరి వాడు దుర్యోధనుడు చేతులు పట్టుకొని, ఇలా అయితే దుర్యోధన, నేను ఖచ్చితంగా ఇవాళ రాత్రికి రాత్రే ఈ క్యాంపు నుంచి వెళ్ళిపోతాను నా సింధు రాజ్యానికి అని చెప్పేశాడు. చెప్పేస్తే ఇంకొక నెక్స్ట్ వచ్చిన ఒక వార్త దుర్యోధనుడికి గుర్తొచ్చింది. ఏమిటి? ఒకవేళ నేను జయద్రథుణ్ణి చంపని పక్షాన నేను అగ్ని ప్రవేశం చేస్తాను, నేను ఆత్మాహుతి చేసుకుంటాననే సంగతి చెప్పగానే అది కూడా చెప్పాడు జయద్రథుడికి. ఒకవేళ నిన్ను చంపలేని పక్షాన అర్జునుడు ఆ రాత్రికే అగ్ని ప్రవేశం చేసేస్తాడు, ఆత్మాహుతి చేసుకుంటాడు అని చెప్పగానే ఆ దుర్యోధనుడు ముఖం వెలిగిపోతున్నా ఇది చెప్పినప్పటికీ జయద్రథుడు మాత్రం, నువ్వు నన్ను వదిలేస్తే నేను మా ఇంటికి పోయి ప్రశాంతంగా అవి ఇవి తినుకుంటూ పడుకుంటాను, చేసిన యుద్ధం చాలు, నేను నీకు బావని, నువ్వు నాకు బావమరిదివి, నీ చెల్లిని పెళ్లి చేసుకున్న దానికి నేను 13 రోజులు యుద్ధం చేశాను, ఇక చాలు నాకు, ఇక నేను అలిసిపోయాను, నేను పోతానంటే, ఎందుకు జయద్రథ అంత భయపడతావు? దీని వెనకాల చాలా పెద్ద లాజిక్ ఉంది. ఇంతమంది కౌరవ వీరులం, నేను, కర్ణుడు, కృపాచార్యులు, ద్రోణాచార్యులు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ ఉండగా నీకేల భయం? కాబట్టి రా, నేను నిన్ను ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకువెళతానని జయద్రథుడు చెయ్యి పట్టుకొని ఆ ద్రోణాచార్యుడు ఉన్న స్థావరం లోపలికి తీసుకొని వెళ్ళగా ద్రోణాచార్యుడు మాత్రం చాలా నిర్ఘాంతపోయి తల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచిస్తూ ఆత్మవిమర్శనలో లోనైతే మళ్ళీ ఇక్కడ దుర్యోధనుడు ఎంట్రీ విత్ జయద్రథుడు. అది చూడగానే ఇవాళ యుద్ధం బానే చేశాము, అయినా సరే ఎందుకు వచ్చాడు ఈ దుర్యోధనుడు అని అలా చూస్తుండగా లోపలికి వచ్చి జరిగిన విషయాన్ని ద్రోణాచార్యుడు వారికి చెప్పారు. సంధ్యా సమయం లోపల జయద్రథుణ్ణి గాని అర్జునుడు సంహరించని పక్షాన అర్జునుడు అగ్నిప్రవేశం చేసి చచ్చిపోతాడు. గురువుగారు, అన్నిటికంటే ముఖ్యం ఇవాళ మీరు మాకు మళ్ళీ కావాలి. ఇవాళ ఎలా అయితే అభిమన్యుడిని చంపటానికి మాకు సహాయపడ్డారు అని అనగానే ద్రోణాచార్యుడు మనసులో అనుకున్నాడు, కేవలం నేను వాడిని పడగొట్టడం ఇలా అని చెప్పాను రా మీకు, అంటే మీరు వెళ్ళి చేస్తారని నేను అనుకోలేదు. వెనక నుంచి చిన్నపిల్లవాడిని కర్ణుడు కొడతాడు అని నేను కలలో కూడా ఊహించలేదు. వీళ్ల పక్షాన యుద్ధం చెయ్యటానికి నా చేత ఎన్ని పాపాలు చేయిస్తున్నారో, ఇప్పుడు కొత్తగా వీడే పాపం చేస్తాడో అని వాడి ముఖం చూస్తుండగా ద్రోణాచార్య, అన్నిటికంటే నాకు పెద్ద లాజిక్ ఒకటి కనపడింది. ఒకటి,
మనం ఏమిటి మిమ్మల్ని నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఈ ధర్మరాజుని సశరీరంగా పట్టుకొని తీసుకురామనటం. కానీ ఆ రాగద్వేషాలకు లోనైన అర్జునుడు వాడికే తెలియకుండా మనకు విజయం చేకూర్చే ప్రయత్నంగా చెయ్యరాని శపథం చేసేశాడు. ఏమిటా శపథం? సంధ్యా సమయం లోపల నేను జయద్రథుడి యొక్క తలను నరికేస్తాను. అలా నరకని పక్షాన, అలా జయద్రథుడిని సంహరించని పక్షాన నేనే కిందకు పడిపోతాను. అంటే నేను అగ్నిప్రవేశం చేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. సరే, నీకేం అర్థమైంది ఇందులో లాజిక్ అని ద్రోణాచార్యుడు వాడిని చూస్తుంటే మీకు ఇంకా అర్థం కాలేదా? ఒకటి, ఇప్పుడు పూర్తిగా మీ యొక్క రక్షణలో ఉంటాం మేమందరం. మనం జయద్రథుడిని కాపాడుకుంటే చాలు. మీలాంటి వాళ్ళు మా పక్షంలో ఉంటే ఇంక జయద్రథుడిని అర్జునుడు ఎలా కొడతాడు? ఇదంతా జయద్రథుడికి కాన్ఫిడెన్స్ తెప్పించడానికి మాట్లాడుతున్న మాటలు దుర్యోధనుడివి. కాబట్టి వాడు కొట్టలేడు. కొట్టలేని పక్షాన ఖచ్చితంగా వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. కాబట్టి ఇలా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు కాబట్టి ఇంక కురుక్షేత్రం అనేదే ఉండదు. వాడు చచ్చిపోగానే శ్రీకృష్ణుడు కూడా యుద్ధం మానేస్తాడు. ఇక ధర్మరాజు కూడా మనకు పూర్తిగా శరణాగతి పొందుతారు. ఇక ఈ యుద్ధంలో గెలుపు మనదే అని కాన్ఫిడెన్స్గా దుర్యోధనుడు చెప్తుంటే ద్రోణాచార్యుడు వాడిని చూసి, అంటే ఇక్కడ కూడా వాడికి అర్థం కావట్లేదు. అంటే ఇవాళ అర్జునుడు అంత కోపంగా, క్రోధంగా ఒక శపథాన్ని తీసుకున్నాడంటే ఖచ్చితంగా వాడది చేసి తీరతాడు. అయినా దుర్యోధనుడికి అందులో కూడా ఒక ఆశ. మనిషి ఆశాజీవి. వాడికి ఎప్పటికెప్పటికి ఆశే వాడు గెలుస్తాడని చూచి దుర్యోధనుడికి చెప్పాడు. అసలు అర్జునుడు శపథంలో ఉండటం, అతను శపథం పెట్టటం, అది ఓడిపోవటం అనేది నేను ఇవాల్టి వరకు చూడలేదు, ఎన్నటికీ జరగదు. నరనారాయణుల్లో నరుడు వాడు. వాడొకసారి శపథం చేశాడంటే ఏదేమైనా నారాయణుడు సహకరించి చేపిచ్చేలా చేస్తాడు. కాబట్టి నేను అర్జునుడిని పూర్తిగా నిగ్రహించలేను అన్న సంగతి కూడా నీకు ముందే చెప్పాను. అయినా ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఈ ఆశ అనగానే ద్రోణాచార్యుల వారిని కోపంగా చూస్తూ, మీలాంటి ఆచార్యుల చేత విద్య నేర్చుకున్నవాడు వాడిని మీరు నిగ్రహించలేకపోతే ఎవరిని నిగ్రహిస్తారు మీరు? గురువు మీరు, శిష్యుడు వాడు. కాబట్టి నాకు మీ ప్రతిభ మీద పూర్తి నమ్మకం ఉంది. జయద్రథ, ద్రోణాచార్యుడి యొక్క శక్తి సాహసాలు నీకు తెలిసినవే. అలాంటిది నువ్వు నన్ను నమ్మి ఉండక్కర్లేదు. ఇవాళ రాత్రి ద్రోణాచార్యుడిని నమ్మి ఒక్కరోజు ఉండు జయద్రథ. ఈ ఒక్క రోజులో వాళ్ళ వేపు వీస్తున్న ఈ విజయం అనే గాలి మన వేపుకు వీయటం మొదలు పెడుతుంది. ఒక్కరోజు, ఇన్ని రోజులు నా వేపు యుద్ధం చేశావు, ఇవాళ ఒక్కరోజు నువ్వు భయపడకుండా నిలబడితే రేపటి రోజు రాత్రికల్లా విజయం మనల్ని వరిస్తుంది అనగానే ఆ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి జయద్రథుడి చేతులు పట్టుకొని, ద్రోణాచార్య, నాకు చాలా భయంగా ఉంది. అర్జునుడు యుద్ధాన్ని నేను 13 రోజులు చూశాను. కాబట్టి ఆ అరివీర భయంకర యుద్ధాన్ని నిలబడతానని నేను అనుకోవట్లేదు. మీరు నాకు భరోసా ఇస్తేనే నేను 14వ రోజు యుద్ధానికి వస్తాను, లేకపోతే నేను యుద్ధానికి రాను అని జయద్రథుడు అడుగుతుంటే ద్రోణాచార్యుడు వాడిని చూసి నిర్ఘాంతపోయి, అధార్మికమైన యుద్ధం చేయటానికి మాత్రం ఎక్కడి లేని శూరత్వం వస్తుంది, 16 ఏళ్ల పిల్లవాడిని పడగొట్టినప్పుడు మాత్రం ఎక్కడ లేని ఆనందం వస్తుంది. యుద్ధం అన్నాక విజయమా మరణమా అనేది 50-50 ఆప్షన్స్ మాత్రమే. కాబట్టి నువ్వు యుద్ధానికంటూ వచ్చిన తర్వాత మానసికంగా చావవలసినది అని ప్రిపేర్ అయి ఉండాలి. అంతేగాని చావుకు భయపడటం ఏమిటి? క్షత్రియుడు ఎక్కడన్నా చావుకు భయపడతాడా? చావుకు భయపడేవాడేమన్నా యుద్ధానికి వస్తాడా? ఒకవేళ నువ్వు యుద్ధంలో మరణించకపోయినా మరణం ఎలాగో నిన్ను కొన్నాళ్లల్లో చేరుతుంది. ఎప్పటికీ భూమి మీద బ్రతకడానికి వచ్చావా ఏమిటి నువ్వు? కాబట్టి అసలు ఎద్దులా ఉన్నావు. నీ ముఖంలో భయం చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. కాబట్టి జయద్రథ, నీ పౌరుషం, నీ మగతనం ఆడవాళ్ల మీద చూపించటం కాదు, యుద్ధ రణరంగంలో చూపించి నువ్వు నిలిచి నీ యొక్క బావుమరిదైన దుర్యోధనుడికి కాన్ఫిడెన్స్ని తీసుకురావలసినదని ద్రోణాచార్యుడు అంత కఠినంగా చెప్తే ఇంకా
వాడికి సిగ్గు లేకుండా జయద్రథుడికి, మీరు నన్ను ప్రొటెక్ట్ చేస్తారన్న నమ్మకంతో నేను యుద్ధానికి వస్తున్నాను. నా పూర్తి సంరక్షణ బాధ్యత మీదే ద్రోణాచార్య అని చెప్పి ద్రోణాచార్యుడి చేతులను తాకి నమస్కరించి దుర్యోధనుడు, జయద్రథుడు ఇద్దరు ద్రోణాచార్యుల వారి స్థావరం నుంచి బయటికి వెళ్ళిపోయారు. అది చూచిన ద్రోణాచార్యుడు అనుకున్నాడు, ఇక ఏం చెయ్యాలి? నా కర్మకి పౌరవుల వైపు యుద్ధం చేస్తున్నాను, నా చేత చెయ్యరాని పనులన్నీ చేయిస్తున్నారు. పాచికలాడటానికి నన్ను ధర్మరాజుని పట్టుకొని సశరీరంగా తీసుకురమ్మంటున్నారు. మొదటి రోజు నేను యుద్ధానికి వెళుతున్నప్పుడే ఆకాశం నుంచి రక్తము, మాంసపు ముద్దలు కనపడ్డాయి, అన్ని దుశ్శగుణములు కనపడ్డాయి. ఆ రోజే నేను అర్థం చేసుకోవాలి. రోజులు ముందుకు గడిచే కొద్దీ నా చేత చెయ్యరాని పనులన్నీ చేస్తున్నారు. నా ప్రారబ్ధానికి నేను వీళ్ళని కాపాడవలసినది. అమ్మో, ఇవాళ ఖచ్చితంగా అభిమన్యుడు మరణం శ్రీకృష్ణ పరమాత్మకి చాలా బాధ కలిగించుంటుంది. కాబట్టి రేపటి రోజు ఎలా ఉండబోతుందో అనే ఒక ఆశ్చర్యార్థకంలో ఆయన ఆ రోజు నిద్రలోకి జారుకున్నాడు. ఇటు పాండవుల వైపు ఇక శ్రీకృష్ణుడు అర్జునుడు చెయ్యి పట్టుకొని అతను అర్జునుడిని తన యొక్క క్యాంపులోకి తీసుకెళ్ళి, తన స్థావరంలోకి తీసుకెళ్ళి, అర్జున, జనన మరణాలనేవి ప్రకృతి సహజం. కాబట్టి నీ కొడుకు మరణించాడనే బాధ నువ్వు మర్చిపోమంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క చేతులు పట్టుకొని, నా కొడుకుగా పుట్టినందుకు అభిమన్యుణ్ణి నేను ఏ రకంగా కూడా చూసుకోలేకపోయాననే ఒక బాధ నాకు మిగిలింది శ్రీకృష్ణ. ఆ బాధనే నన్ను ఇవాళ దహించి వేస్తుంది. ఒక తండ్రిగా నేను అభిమన్యుడికి ఎటువంటి మంచి మాటలు చెప్పలేకపోగా వాడికి నేనేమీ చెయ్యలేకపోయాను. నా కళ్ళ ముందు నా కొడుకు ఇవాళ మరణించాడు. ఈ బాధని దిగమింగుకోవటం నాకు చాలా కష్టంగా ఉంది. నా మనసంతా బరువెక్కింది. నాకు చాలా బాధగా ఉంది అనగానే శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు అర్జునుడికి ఒక పెద్ద విషయాన్ని చెప్పారు. ఏమిటంటే, నువ్వు సాయంత్రం చేయవలసిన పూజ ఇవాళ చేశావా అన్న. అనగానే, లేదు, నా మనసంతా విషాదంతో నిండిందంటే ఆ విషాద ఛాయలు పోవాలంటే నువ్వు ప్రతి రాత్రి చేసే ఆ రుద్ర ఆరాధన, మహదేవుడికి సాక్షాత్ శివుడికి నువ్వు ఆరాధన ఇక్కడ చేయవలసినది అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఆదేశించారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ అర్జునుడిని ఇవాళ రాత్రి చేయవలసిన రుద్రోపాసన చేయవలసినది అని ఆజ్ఞాపిస్తే ఆ అర్జునుడు ఎంతగానో మనసు బరువెక్కినవాడై ఆ ముందు ఉన్న ఒక రుద్రదేవుడి యొక్క ప్రతిమ, అంటే ప్రతి క్షత్రియుడు కూడా నేను గతంలో మీకు చెప్పాను, రాత్రి చేయవలసిన ఒక ముఖ్య కార్యక్రమం ఉంటుంది. అది ఏమిటి అంటే, ప్రతిరోజు యుద్ధంలో ఎంతో మందిని చంపి ఆ యొక్క రక్తం తడిచిన చేతులకో ఆ స్థావరాలకు వచ్చిన వీరక్షత్రియులందరూ కూడా ఆ రోజు అక్కడ వారు స్నానం చేసి వారి సంధ్యావందనానంతరం వారు ఆ రుద్రదేవుడికి విశేషమైన పూజ చేస్తారు. అంటే ఈ చంపిన వాళ్ళందరినీ మేము చంపినట్టుగా కాదు, ఆ ప్రళయకాల రుద్రుడు తన యొక్క మూడవ కన్ను తెరిసి ఆ ప్రళయతాండవం చేస్తున్నప్పుడు సమస్త సృష్టి బ్రహ్మాండం ఎలా అయితే నాశనమైపోతాయో అటువంటి రుద్రుడు యొక్క ప్రేరణతో మేమివాళ విశేషమైన జనులను సంహరించాము. ఇది కేవలం ధర్మం బద్ధంగా చేస్తున్న యుద్ధంలో మేము సంహరించాము. ఈ పాపం మమ్మల్ని అంటకుండగాక అని ఒక యొక్క నేర్పుతో ఆ రుద్రుడిని అందరూ, ప్రతి క్షత్రియుడు సాయంత్రం వాళ్ళ స్థావరాలకు వెళ్ళి మహాదేవుణ్ణి పూజ చేస్తారు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, ఇంతమంది వాళ్ళ కళ్ళ ముందు చేతులు తెగి, తలలు తెగి, కాళ్ళు తెగి, ముండాలు తెగి ఆ పడిపోయిన రక్తంని, ఆ ఏరులై ప్రవహిస్తున్న శవములను, రక్తమును చూచి అక్కడ విశేషమైన జననష్టాన్ని చూచి ప్రతివాడి మనసు విశేషమైన ఖేద పడుతుంది, విశేషమైన బాధ, భయం పడుతుంది. మనోనియామక దేవుడు రుద్రుడు, మన మనస్సుకు అధిపతి పరమశివుడు. కాబట్టి ఇవాళ ఆ మనసు ఎంతలానో చలించింది, మనసు ఎంతగానో బాధపడింది. అలాంటి మనసును మళ్ళీ నిలకడ చేసి మరుసటి రోజు యుద్ధంలో మాకు ధర్మమునందు పూనిక ఉండి మా యందు ధైర్య సాహసాలను నింపి మళ్ళీ యుద్ధంలోకి పంపించవలసినది అని ప్రార్థన చేస్తూ కూడా
ఆ రుద్రుడికి ప్రతి క్షత్రియుడు ఆ రోజు ఆరాధన చేస్తాడు. అందుకనే నేను ప్రతిసారి భీష్ముడు క్యాంపులోకి వెళుతున్న దుర్యోధనుడు గురించి చెప్తూ, అప్పుడే భీష్ముడు తన యొక్క నిత్య నైమితిక కర్మలను, దైవోపాసనను పూర్తి చేసి కూర్చుండగా దుర్యోధనుడొచ్చానని చెప్తున్నాడు. అలాగే ద్రోణాచార్యుడు కూడా ఆయన స్థావరంలో ఆ రోజు చేయవలసిన పూజ ఆయన చేసిన తర్వాత దుర్యోధనుడొచ్చాడని చెప్తున్నాను. అసలు అందుకనే రుద్రుడు యొక్క ఆశీర్వాదము లేనిది కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చెయ్యటం అనేది అసంభవం. అసలు ప్రతి జీవికి వాడి మనస్సు వాడి ఆధీనంలో ఉండి, వాడి మనస్సు ఆధీనంలో వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆ శివానుగ్రహం కంపల్సరీ. ఇవాళ ఆ బాధపడుతున్న మనసుని చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఇవాళ చేయవలసిన నిత్య నైమితిక కర్మలలో ఆ నిత్యం చేసే ఆ రుద్ర పూజని నువ్వు జరపవలసినది. అలా జరపటం వల్ల అతని మనసు కొంచెం నెమ్మదపడి తన కొడుకు చచ్చిపోయాడనే బాధ నుంచి తను బయటపడతాడు. ఆ రుద్రుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది అని చెయ్యమన్నాడు. ప్లస్ రేపటి రోజు యుద్ధానికి ఇవాళ ఈ రుద్రపూజ అన్నిటికంటే చాలా అవసరం, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఘట్టం. అలాగే శ్రీకృష్ణుడు పక్కన కూర్చుండగా ఆ శివలింగానికి అర్జునుడు తన యొక్క మనస్సుని ఏకాగ్రతతో నిలిపి ప్రాణాయామం చేసి ఆ మనస్సునందు సాక్షాత్ శివుడిని ధారణ చేసి అక్కడ పూజ చేయటం మొదలుపెట్టాడు. ఆ శివుడికి చందనం, ఆ శివుడికి గంధం, ఆ శివుడికి పూలు, పళ్ళు నైవేద్యం పెట్టి ఆ ధ్యానంలో శివుడిని త్రికరణ శుద్ధిగా కొలవటం మొదలుపెట్టాడు. ఇలా శివుడిని ఆయన ఉపాసించిన తర్వాత ఆ రాత్రి శుభ్రపరుచుకున్న ఆయన యొక్క ఆయుధాలన్నీ కూడా శివుడు ముందు పెట్టి ఆ శివుడికే అర్పించి ఆయుధాలన్నీ, ఎందుకంటే మరుసటి రోజు అదే ఆయుధాలతో సమస్తమైన వాళ్ళని సంహరిస్తాము కాబట్టి ఇది నేను చేస్తున్నట్టు కాదు, నా యందు ఉన్న రుద్ర ఆవేశంతో నేను చేస్తున్నట్టు అని శివుడికి అర్పిస్తారు ఆ రోజు చేసిన ప్రతి యుద్ధాన్ని అందరూ క్షత్రియులు కలిసి. కాబట్టి అలా ఆయుధాలన్నీ ఆ శివుడు ముందు పేర్చి ఆ రోజు అతను వెళ్ళి ఒక పాన్పు మీద కూడా పడుకోకుండా శివుడు ముందే ఆ కుశ గడ్డి పేర్చుకొని అయితే ఆ కుశ గడ్డి మీద కూర్చున్నాడో అక్కడే అర్జునుడు తన చేతిని ముడుచుకొని దాని మీద తలను పెట్టుకొని అక్కడే నిద్రలోకి జారుకున్నాడు. ఇలా అర్జునుడు ఇంత మనసు బరువెక్కి ఆ రుద్రుడికి పూజ చేస్తున్నప్పటికీ ఆయన కళ్ళల్లోంచొస్తున్న అశ్రుధారని గమనించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు చలించాడు. ఇలాంటి ఒక అధార్మికమైన యుద్ధం వీళ్ళు చేసి ఆ చిన్న పిల్లవాడిని చంపుతారా? ఒక్క నిమిషం శ్రీకృష్ణుడికి ఇక్కడ అర్జునుడి పరిస్థితే ఇలా ఉంటే ఆ ఉపప్లావ్యంలో సుభద్ర పరిస్థితి ఏమిటి? ఆ అభిమన్యుడి యొక్క చాలా యంగ్ వైఫ్ అయిన అప్పుడే పెళ్ళయి కాళ్లకు పారాణి కూడా ఆరిపోని ఉత్తర పరిస్థితి ఏమిటి అని చూచి ఇక ఆ క్యాంపులోంచి అర్జునుడి యొక్క తలను నిమిరి బయటికి వెళ్ళి కృష్ణుడు ఇప్పుడు తన రథసారథైన దారుకిని పిలుస్తున్నారు. ఆ దారుకుడిని పిలిచి, దారుకా, నువ్వు నా యొక్క రథాన్ని తీసుకొని వచ్చి నా గుర్రాలని నువ్వు వీటికి అమర్చి ఈ పూర్తి నా యొక్క గదా, శంఖం, నా యొక్క ఖడ్గం, ఆయన దగ్గర ఉన్న విశేషమైన ఆయుధాలతో ఆ రథాన్ని తయారు చేయవలసినది అని దారుకను కోరగా ఆ దారుకుడు కూడా ఆశ్చర్యంగా కృష్ణుడి వైపు చూచి, మీ రథం ఎందుకండి, మీరే ఒకడికి రథసారథి కదా అర్జునుడికి, మీ రథాన్ని ఎందుకు తీసుకురమ్మంటున్నారంటే, ఇవాళ నేను అర్జునుడి కళ్ళల్లో విపరీతమైన బాధని చూశాను. విశేషంగా అర్జునుడు కృంగిపోయాడు. తన కొడుకు చనిపోయాడనే బాధ కన్నా కొడుకుకు తను బ్రతికున్నంతకాలం ఏమీ చెయ్యలేకపోయాడనే ఒక గిల్ట్ అర్జునుడిని పూర్తిగా నింపేసింది. ఆ రుద్ర పూజ చేస్తూ కూడా విపరీతమైన అశ్రుధార కారిపోతుంది అర్జునుడి కంటి వెంట. కాబట్టి వీడు పూర్తిగా యుద్ధం చేస్తాడని నేను అనుకోవట్లేదు రేపటి రోజున. ఒకవేళ వీడు యుద్ధానికి రేపొద్దున కల్లా మానసికంగా సంసిగ్ధుడు కాకపోతే, ఆ రుద్రానుగ్రహం అర్జునుడికి దొరక్కపోతే నేనే
14వ రోజు యుద్ధం నా రథం మీద నుంచి చేసి సమస్త కౌరవులను నాశనం చేస్తానని దారుకుడికి చెప్తే, దారుకుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క రౌద్రాన్ని చూసి భక్తవత్సలుడు, భక్తపరాధీనుడు, తన యొక్క భక్తుడు చేసిన వాగ్దానం నెరవేరకపోతే ఏమవుతుంది, అసలు భక్తుడి యొక్క మానసిక పరిస్థితి ఏమిటి అని ఎరిగి తాను చేసిన శబదాన్ని కూడా పక్కన పెట్టి యుద్ధానికి రెడీ అవుతున్నాడు ఆ రాత్రి శ్రీకృష్ణుడు. ఒకసారి ఆ దారుక, ఆ శ్రీకృష్ణుడు అక్కడ కూర్చొని వాళ్ళు ముచ్చటించుకుంటున్నారు. ఆ లోపల శ్రీకృష్ణుడికి మళ్ళీ ఒక డౌట్ వచ్చింది. ఏమిటి అంటే, అర్జునుడు అసలు పూర్తిగా రాత్రి పడుకుంటున్నాడా, పడుకోవట్లేదా అని లోపలికి వెళ్ళి చూడగానే ఆ అర్జునుడు ఆ కిందనే ఆ రుద్రుడు ముందు అలా నేల మీద పడుకున్నాడు. గమనించాడు. ప్రతి కొన్ని నిమిషాలకి, ప్రతి ఒక అరగంటకి పోయి అర్జునుడు నిద్రపోయాడా లేదా అని శ్రీకృష్ణుడు చూస్తున్నాడంటే, అభిమన్యుడు చనిపోయి అతను ఒక శబదాన్ని తీసుకొని రేపు రాత్రికల్లా జయద్రథుడిని సంహరిస్తానన్నవాడేమో బాధతో నిద్రలోకి జారుకున్నాడు. తన భక్తుడు అలాంటి ఒక శబదం చేశాడు, అసలు అది నెరవేర్చగలడా లేదా, వాడు రాత్రి పడుకుంటున్నాడా లేదా అని కృష్ణుడు తిరుగుతున్నాడు ఆ క్యాంపులోకి. అంటే మీరందరూ కూడా, మీరు ఏదైనా ఒక పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఆ రాత్రి మీరు చదువుతుంటే మీ తల్లిగారు కూడా వచ్చి ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకి పాలు తాగుతావా, వేడి నీళ్లు తాగుతావా, ఇంకేదైనా తింటావా అని మిమ్మల్ని ఒక కన్నేసి కాపాడుకుంటున్న తల్లిలాగా ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు పడుకోనే లేదని మనకి వ్యాసభారతం చెప్తుంది. ఇదిలా జరుగుతుండగా ఒక్కసారిగా కొంచెం తెల్లారే పరిస్థితి వచ్చిందంటే ప్రాతకాలం బ్రహ్మముహూర్తం వచ్చింది. ఆ బ్రహ్మముహూర్తం వచ్చే సమయానికి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు స్థావరంలోకి వెళ్ళి చూశాడు. చూడగానే అర్జునుడు అప్పుడే నిద్ర లేద్దామని అనుకుంటూ కదులుతున్నాడు. అర్జునుడు కొంచెం నిద్రలోంచి మేలుకుంటున్నాడు, కొంచెం కదులుతున్నాడన్న సంగతిని గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ స్థావరం నుంచి బయటికి వచ్చి, ఇప్పుడు దారుకిని మనం ఉపప్లావ్యానికి వెళ్ళాలి, నువ్వు శరవేగంతో రథములను సిద్ధం చేసి మనం ఇక్కడి నుంచి బయలుదేరాలని అనడంతో ఆ దారుకుడు కూడా శరవేగంతో ఆగమేఘాల మీద రథాన్ని, ఆ విశేషమైన 4 గుర్రాలు, కృష్ణుడి యొక్క పర్సనల్ గుర్రాలు, వాటిని నడుపుకుంటూ ఉపప్లావ్యానికి చేరుకున్నాడు కృష్ణుడు. ఆ ఉపప్లావ్యంలో చూడగానే అన్ని చోట్ల విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎందుకంటే ఉపప్లావ్యమే ఒక విడిది ఇల్లు. వాళ్ళకి పెళ్ళికి వాళ్ళకి ఇంకొక ఇల్లు లేదు, ఇంకొక రాజ్యం లేదని విరాటుడిచ్చిన ఉపప్లావ్యం. అక్కడే ఉత్తర, అక్కడే సుభద్ర ఇద్దరూ ఉండి ఎంతగానో బాధపడుతున్నారు. ఒక్కసారిగా శ్రీకృష్ణుణ్ణి ఆ అంతఃపురంలో చూసిన సుభద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనని ఆలింగనం చేసుకొని, తన 16 సంవత్సరాల కొడుకు, అసలు మన్ననే పెళ్లి చేసుకున్న కొడుకు, తన కోడలి కాలికి పారాణి కూడా ఇంకా ఆరలేదే, ఆ లోపలే మరణించాడు, ఏమిటి ఈ దుఃఖం నాకు శ్రీకృష్ణ అని చెప్పి సుభద్ర ఆలింగనం చేసి ఏడుస్తుంటే, ఆ కృష్ణుడు తన యొక్క తల మీద చెయ్యి పెట్టి తనని నిమిరి, తన యొక్క స్పర్శ చేతే సుభద్ర మనసులో ఉన్న భయాన్ని, సుభద్ర మనసులో ఉన్న బాధని సగం నయం చేయగలిగాడు. అంటే సాక్షాత్ మహావిష్ణువు ఆయన స్పర్శ చేత అన్ని రకాల అశుభములు తొలుగుతాయి, అన్ని రకాల క్లేశములు, అన్ని రకాల దుఃఖాలు తొలుగుతాయి. ఒక్కసారిగా కృష్ణుడి యొక్క స్పర్శతో సుభద్ర యొక్క బాధ సగానికి సగం తగ్గిపోయింది. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకుంది విరాటుడు కూతురు అయిన ఉత్తర, ఆవిడ కాళ్లకు పారాణి కూడా ఇంకా ఆరలేదు. అలాంటిది ఈ యొక్క పతివియోగాన్ని ఎలా భరించగలదు ఆ అమ్మాయి అనగానే ఆ ఉత్తర దగ్గరికి వెళ్ళగానే ఆ ఉత్తర కన్నీరు పర్యంతమై శ్రీకృష్ణ పరమాత్మని ఆలింగనం చేసుకుంటే, ఆడవాళ్ళకి ఇప్పుడు కృష్ణుడు ఒక రకమైన భరోసా ఇవ్వాలి. అందుకనే ఉత్తరకి చెప్తున్నాడు, నీ భర్త మామూలు భర్త కాదమ్మా, ఒక్కడే 16 సంవత్సరాల బాలుడు 17 లక్షల సైన్యం లోపలికి చక్రవ్యూహంలోకెళ్ళి అతిరథ మహారథులందరూ ఒక్కటే యుద్ధం చేస్తే కళ్ళంలో భయం లేకుండా ఒక్కడే సింగిల్ ఆర్మీగా లోపలికెళ్ళి ఇంతమందిని చంపుతూ అది ఒక అధార్మికమైన యుద్ధంలో
6 యోధులు ఒకటై కుళ్ళ పొడిచి ఒక జంతువుని చంపినట్టు చంపితే అతను చచ్చిపోయాడు. చచ్చిపోతున్నప్పుడు కూడా అతను లేచి ఆ దుశ్శాసన కొడుకు తలబద్దలు కొట్టి చచ్చిపోయాడు. ఆయన యుద్ధాన్ని చూసి దేవతలే ముగ్ధులయ్యారు. విపరీతమైన కుంభవృష్టి కురిపించారు. అలాంటి గొప్పవాడైన అభిమన్యుడు తేజస్సు నీ గర్భంలో ఉంది. నీ గర్భశిశువే ఇప్పుడు ఈ భూమండలాన్ని ఏలతాడు. నీ గర్భశిశువైన ఈ పరీక్షితుడే కలియుగ ప్రథమంలో కలియుగ మనుషులు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అనే ఒక నియమాలతో కలియుగ ధర్మానికి మూలపురుషుడవుతాడు ఈ పరీక్షితుడు. కాబట్టి అమ్మా, నీ భర్త కారణజన్ముడు. అలాంటి ఒక భర్త యొక్క తేజస్సుని భరిస్తున్న నువ్వొక కారణజన్మురాలివి. ఇప్పుడు నువ్వు నీ భర్త కోసం కాదు, సమస్త భూమండలంలో ఉన్న జనుల క్షయం కోసం ఇటువంటి పిల్లడిని నువ్వు నవమాసాలు మోసి కని ఈ ప్రపంచానికి నువ్వు ఒక వీరమాతవై ఇలాంటి పరీక్షితుడిని నువ్వు ఇవ్వాలి. కాబట్టి నువ్వు ఈ బాధని దిగమింగుకొని తర్వాత వచ్చే ఒక మంచి రోజుల కోసం ఒక గొప్ప పిల్లవాడిని ఈ భూమి మీద ఇచ్చి ఒక మాతృధర్మాన్ని పూర్తిగా నువ్వు నిర్వర్తించవలసినది. ఇంకా నువ్వు చిన్నపిల్లవి కాదు, ఒక గొప్ప యోధుడిని కనబోతున్న తల్లివి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఉత్తరను కూడా తన యొక్క బాధ నుంచి దూరపడేలాగా మంచి మాటలతో, తన యొక్క స్పర్శతో ఆ భర్త వియోగం నుంచి తనను దూరం అయ్యేలాగా చేశాడు. దుఃఖాలు శ్రీకృష్ణుడి యొక్క చెల్లికే వచ్చాయి, శ్రీకృష్ణుడి యొక్క సకుడైన అర్జునుడికే వచ్చాయి. సంసారమంతా ద్వంద్వమయం, సుఖ దుఃఖాలు, అన్ని రకాల ద్వంద్వాలతో నిండిన ఈ సంసారంలో దుఃఖం అనేది ప్రతివాడికి రావాల్సిందే. ఇక్కడ పుట్టినవాడికి తాత్వికంగా శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ చేత సుభద్ర, ఉత్తరుల యొక్క దుఃఖం తగ్గింది అంటే ఎంత దుఃఖం వచ్చినా ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనం మనసునందు స్మరించుకుంటే ఆ దుఃఖములు తొలుగుతాయన్నట్టుగా తాత్వికంగా. అందుకనే కృష్ణుడు శరవేగంతో ఆగమేఘాలతో ఉపప్లావ్యానికి ఆ రాత్రి వెళ్ళాడు. ఉత్తరుని కూడా అనుగ్రహించి, ఉత్తరు కూడా కొంచెం శ్రీకృష్ణుడి యొక్క స్పర్శతో ఆవిడ నెమ్మదిపడి, ఆవిడ కూడా కొంచెం ఆ శోకము నుంచి బయటికి వస్తే అంతా మనకు మంచే జరుగుతుంది. ఇదంతా కూడా దైవేచ్ఛ. సో ఇది జరగాలి, జరిగింది. ఇక ముందు వచ్చే కాలం మనకు చాలా మంచి రోజులు ఉండబోతున్నాయన్న సంగతిని సుభద్రకి, ఉత్తరకి చెప్పి అక్కడి నుంచి మళ్ళీ పొద్దునే అర్జునుడు లేచి తను రెడీ అయిపోయే లోపల ఉపప్లావ్యం నుంచి ఆ కురుక్షేత్రంలో పాండవుల క్యాంపుకి చేరుకోవాలి. బ్రహ్మ ముహూర్తం ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పుడు అర్జునుడు నిద్రలోనే ఒక విశేషమైన కలగన్నాడు. ఏమిటా కల అంటే, శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క స్థావరంలో ఎక్కడైతే పడుకున్నారో అక్కడికి వచ్చారని. వచ్చి పడుకున్న అర్జునుడి యొక్క చెయ్యి పట్టుకొని అమాంతంగా గాలిలో పైకి తీసుకువెళ్ళిపోతున్నారు. వాళ్ళలాగా గాలిలో పైకి వెళుతున్నప్పుడు కురుక్షేత్ర రణరంగం, భీష్ముడి యొక్క అంపశయ్య, ఆ రాత్రి చనిపోయిన ఈ కళేబరాలు అన్నీ చూచుకుంటూ అలా పైకి వెళ్ళిపోతుంటే, అలా గాలిలో వెళుతూ వెళుతూ ఒక్కసారిగా ఆ కైలాస పర్వత శిఖరాలని, ఆ మెరుస్తున్న కైలాసాన్ని చూడగానే అర్జునుడు నిర్ఘాంతపోయి కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు. అలాగ శ్రీకృష్ణుడు ఆ అర్జునుడి యొక్క చెయ్యి పట్టుకొని ఆ కైలాసంలోకి ఎంటర్ అవుతుండగా, ఆ కైలాస పర్వతముల మీదకి ఒక మహానంది ఒక ఉగ్ర ఆకారంలో అక్కడ ఉంది. ఆ నందిని చూడగానే కృష్ణుడు ముందుకు వెళుతుంటే అర్జునుడు చెయ్యి పట్టుకొని ఆ నంది ఆ శ్రీకృష్ణుడికి వంగి నమస్కరించింది. ఇప్పుడు ఆ కృష్ణుడు అర్జునుడు చెయ్యి పట్టుకొని కైలాసం లోపలికి వెళుతుండగా వారిరువురిని ఈ నంది వెనక నుంచి ఫాలో అవుతూ ముందుకు వెళుతుంటే ఆ కైలాసము యొక్క వర్ణన వ్యాసభారతంలో చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇవాల్టి వరకు అర్జునుడు కేవలం శివుడితో భూమండలంలో యుద్ధం చేశాడు తప్ప కైలాసానుగ్రహం అర్జునుడికి ఆ రోజు వరకు కలగలేదు. అసలు శివపార్వతులను అర్జునుడు కైలాసంలో చూడను లేదు. అసలు ఇవాల్టి వరకు కైలాసంలోకి వెళ్ళలేదు ఆయన. ఇదంతా ఒక అద్భుతమైన స్వప్నంగా ఉంది అర్జునుడికి. ఆ స్వప్నంలోనే ఆయనకి మనసులో తన పుత్రుడిని కోల్పోయామనే బాధ, ఆ శివుడు వేపుకు వెళుతూ వెళుతూ ఉంటేనే తన మనసంతా పులకరించి ఏదో తెలియని ఆనందం తన మనస్సున చేరింది. ఒక్కసారిగా ఆ శివపార్వతులు ఒక ఆసనం మీద కూర్చొని ఉండగా
ఆ శివపార్వతులను చూచిన అర్జునుడు ఆ శివుడి యొక్క రూపాన్ని చూసి అన్నీ తన యొక్క విషాదం తన హృదయం నుంచి వెళ్ళిపోయి, అంటే ఎలా అయితే అంధకారం తొలగి ఆ తేజస్సుతో నిండిపోతుందో అలాగా ఆ రుద్రుడి యొక్క తేజస్సు, ఆ రుద్రుడు మహాశివుడి దర్శనం ఒక్కసారి ఆ అర్జునుడి నేత్రములకు తగిలిన వెంటనే ఏదో మొత్తం మనసంతా ప్రశాంతమైపోయి తన పుత్ర వియోగ దుఃఖం కూడా తనని విడిచి వెళ్ళిపోయిందంట అర్జునుడికి. అలా కృష్ణుడు చెయ్యి పట్టుకొని ఆ శివుడు వేపుకు ఇంకా అర్జునుడిని తీసుకొని వెళుతూ ఉండగా దగ్గరికి సమీపించిన అర్జునుడికి అసలు శివుడి యొక్క ఆ తెల్లటి శ్వేతమైన ఆ శరీరం, ఆయన జటాజూటం, ఆ నీలకంఠం, నుదిటి మీద ఉన్న మూడవ కన్ను, ఇవన్నీ అంత దగ్గరగా ఆ శివుణ్ణి చూస్తూ చూస్తూ అతనికి అర్జునుడికి ఒక తన్మయత్వానందం వచ్చింది. ఆ శివుడి యొక్క సర్పం ఆ మెడలో, ఆ సర్పము యొక్క నీడ తన యొక్క వక్షస్థలం మీద పడుతుంటే అసలు బారుగా ఉన్న ఆ త్రిశూలం, ఆ ఢమరుగం, ఆయన ఒంటి మీద ఉన్న ఆ పులి చర్మంతో సర్పంతో కట్టబడ్డ ఆ పులి చర్మపు బట్టని చూచి అర్జునుడు అసలు మొత్తం తన మనసులో ఉన్న విషాద ఛాయలన్నీ కేవలం రుద్రదర్శనంతో పటాపంచలైపోయి ఒక తన్మయత్వానంద భరితుడయ్యాడు. ఆ శివుడు పక్కనే కూర్చున్న ఆ అందాల సుందరి, ఈ 3 లోకములకు అందరికీ ఆది మాత, అందరికంటే కూడా అత్యంత సౌందర్య రూపం కలిగిన ఆ పార్వతిని చూడగానే అతను మనసునందు ఒక నిర్మలత్వం ఏర్పడింది. ఆ కృష్ణుడిప్పుడు అర్జునుడితో శివుడికి సాష్టాంగ నమస్కారం చేయవలసినది అంటే ఆ శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి తన యొక్క మస్తకాన్ని తీసుకొని వెళ్ళి ఆ శివుడి యొక్క కాళ్ళ మీద ఆయన స్పర్శ చేయగానే ఆయన ఒళ్ళు పులకరించి ఒంటి నిండా జ్ఞాన తేజస్సుతో నిండిపోయింది ఇప్పుడు అర్జునుడిది. అర్జునుడి యొక్క మస్తకం ఒక్కసారిగా రుద్రుడి యొక్క పాదాలకు తగిలిన వెంటనే ఆ రుద్రుడి యొక్క కళ్ళు తెరిచి అతను ముందు నిలబడ్డ కృష్ణుణ్ణి, పాదాల మీద ఉన్న అర్జునుణ్ణి చూచి ఆ అర్జునుడి యొక్క తల మీద శివుడు తన చేతులతో ఒక ఆశీర్వాదపూర్వకంగా తన తమలను నిమిరి తనను ఆలింగనం చేసుకుంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ అర్జునుడికి ఆల్రెడీ ఒకసారి పాశుపతాస్త్రంలో ఆ శివుడిని రౌద్రంగా ఆయన ముట్టుకున్నట్టుగా మనం అరణ్యపర్వంలో చెప్పుకున్నాం. ఇవాళ వాత్సల్యంగా అర్జునుడిని ఆలింగనం చేసుకున్న ఆ పరమశివుడి యొక్క శరీర స్పర్శతో అర్జునుడు ఈ పూర్తి పునీతుడయ్యాడు. అర్జునుడిగా ఎటువంటి షడ్వర్గాలైన క్రామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సరాలు ఆయన చేరవు. అసలు అర్జునుడు ఆ రుద్రుణ్ణి ఆలింగనం చేసుకొని కన్నీరు పర్యంతం అయిపోయాడు. ఎందుకంటే తన కొడుకు చనిపోయాడు. చనిపోయిన ఆత్మలన్నీ కూడా శివుడి యొక్క అనుగ్రహంచో, శివుడి యొక్క పర్యవేక్షణలో ఉంటాయి. అలాంటి శివుడు ఇవాళ అర్జునుడికి తన పుత్రవియోగ దుఃఖాన్ని తన యొక్క స్పర్శతో దూరం చేశాడు. ఇవన్నీ శ్రీకృష్ణుడు పక్కన ఉండి అర్జునుడు మనసుకు జరిగిన గాయాన్ని మానటానికి చేస్తున్న ఒక ప్రక్రియ. ఇక ఆ అద్భుత కావ్యాన్ని ఇలా శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగా అర్జునుడు ఆ సాక్షాత్తు పరమశివుడికి నమస్కరించి, నాకు ఈ అసురలను జయించే శక్తి, ఈ అసురలను జయించే ఓర్పు, సహనం నాకు ప్రసాదించవలసినది మహాదేవ రుద్ర అని అడగగానే ఇక ఆ రుద్రుడు శ్రీకృష్ణుల యొక్క కళ్ళల్లో చూచి ఆయనకి అర్థమైంది ఎందుకు కృష్ణుడు ఆ రోజు అర్జునుణ్ణి కైలాసానికి తీసుకువచ్చాడో. అర్జునుణ్ణి ఇక్కడి నుంచి పక్కనే ఒక అద్భుతమైన సరోవరం ఉంది. ఆ సరోవరానికి వెళ్ళి నేను చెప్పినట్టుగా పూజ చేయి, నీకక్కడ కొన్ని కనపడతాయి, అవి తీసుకురావలసినది అని అడగగా ఆ పక్కనే ఉన్న సరోవరంలోకెళ్తే సరోవరం నిండా బంగారపు తామర పువ్వులు, సరోవరము నుండి విశేషమైన సుగంధం వస్తుంటే అర్జునుడు ఆ సరోవరంలో తన చేతులు పెట్టి ఆ సరోవరపు నీళ్ళని తీసుకొని ఆచమనం చేద్దాం అని అనుకుంటున్న తరుణంలో ఆ సరోవరంలో ఉన్న నీళ్లతో ఆచమనం చేసే ప్రయత్నంలో లోపల నుంచి ఒక పెద్ద సర్పం
కొన్ని వందల తలలున్న ఇంకో సర్పం అందులోంచి పైకి లేచి ఆచమనం చేస్తున్న అర్జునుడు కళ్ళల్లో చూచి అవి బుసలు కొడుతూ ఒక్కసారి అర్జునుడు ముఖం మీదకి ఇలా వచ్చేస్తుంటే, అంటే రుద్రుడు అక్కడ కూడా పరీక్ష పెడుతున్నాడు, అసలు అర్జునుడిలో భయం ఉంటదా భయం ఉండదా అని. ఆ సర్పాలు 2 అర్జునుడు కళ్ళల్లో పెట్టి చూస్తుంటే ఎటువంటి భయం లేనివాడై అర్జునుడు కూడా ఆచమనం చేసి పైకి లేచి ఆ సర్పముల యొక్క కళ్ళల్లో చూస్తున్నాడు. అవి అర్జునుడిని అన్ని వేపుల నుంచి చుట్టేసి అవి ఒక్కసారిగా ముఖంలో ముఖం పెట్టి బుసలు కొడుతూ చూస్తున్న అర్జునుడు మాత్రం చాలా నిర్మలమైన మనసుతో ఎటువంటి భయం లేకుండా ఆ సర్పములను అలా చూస్తున్నాడు. ఆ చూస్తూ చూస్తూ ఆ సర్పములను తన చేత్తో పట్టుకొని అక్కడ ఉన్నవి తీసుకురావలసినది అని ఆజ్ఞాపించాడు కదా శివుడు. తీసుకొని వచ్చి శివుడు చేతిలో పెట్టగానే ఆ ఎన్నో తలలున్న ఒక సర్పం భీకరమైన ఒక సర్పాన్ని చేతిలో పట్టుకోగానే అవి 2 ధనస్సు బాణాల్లాగా ఆ శివుడి చేతిలో మారిపోయాయి. ఇమీడియట్లీ ఆ బాణములను అర్జునుడికిచ్చి, ఏ భయం లేకుండా సర్పముల కళ్ళల్లో చూడగలిగావా? ఎందుకంత భయం లేకుండా చూడగలిగాడంటే అర్జునుడి యొక్క ధైర్యం ఆయన పరాక్రమాన్ని చూసుకొని కాదు, ఆయన యొక్క అస్త్ర గురువే శివుడు. ఆయనకి ఒక రకంగా అన్ని అస్త్రాల్లోకి ముఖ్యమైన అస్త్రాన్నిచ్చి, ఆయన అస్త్రాన్ని ఇచ్చిన తరువాత ఆయన కృపకు పాత్రుడైన అర్జునుడికి సమస్త దేవతలందరూ వచ్చి వాళ్ళ అస్త్రాలు ఇచ్చారంటే ఆయనకి అస్త్ర గురువు సాక్షాత్తు రుద్రుడే. అంటే మీరందరూ గమనించవలసినది, ఒక విద్యాగురువు ద్రోణాచార్యుడైతే కర్ణుడికి అస్త్ర గురువు పరశురాముడు. ఇలాగ భీష్ముడికి అస్త్ర గురువు పరశురాముడు, కానీ అర్జునుడికి అస్త్ర గురువు మాత్రం సాక్షాత్తు శివుడే. అదొక్కటి చాలు శివుడు అర్జునుడి యొక్క పరాక్రమం పరాకాష్ఠలో ఉందని చెప్పడానికి. అలాంటిది సాక్షాత్తు శివుడి యొక్క కాళ్ల మీద తన యొక్క నుదుటిని పెట్టి ఆ తల్లి అయిన పార్వతీదేవికి నమస్కరించి ఆ 2 అస్త్రాలను చేతిలో ధరిస్తే శ్రీకృష్ణ పరమాత్మ కూడా శివుడికి చెప్పి, మీ యొక్క అనుగ్రహం పూర్తిగా అర్జునుడికి ఇవ్వవలసినది. రేపు జరిగే యుద్ధం చాలా భీకర యుద్ధం. ఎంతోమంది అసురులు మీ యొక్క ఆశీర్వాదములతో మమ్మల్ని అడ్డుకుంటారు. కాబట్టి మీ యొక్క సమస్తమైన అనుగ్రహ ఆశీర్వాదములు ఈ అర్జునుడి మీద ఉండేటట్టు అర్జునుడిని దీవించమని శ్రీకృష్ణుడు కోరుతుంటే, ఆ అర్జునుడి యొక్క తల మీద చెయ్యి పెట్టిన వాడైన రుద్రుడు మహాదేవుడు విజయీభవ అని అర్జునుడిని ఆశీర్వదించటంతో ఒక్కసారిగా కళ్ళు తెరిసి అర్జునుడు ఆ నిద్రలోంచి లేచాడు, ఆ కలలోంచి లేచాడు. లేచి చూడగానే బ్రహ్మముహూర్తం దాటింది. అదేమిటది? బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి ముందే నేను నా నిత్య నైమితిక కర్మలను, నా దేవతారాధనను నేను చేస్తాను, అలాంటిది బ్రహ్మముహూర్తంలో ఇలాంటి ఒక కల వచ్చిందేంటి? ఈ కల ఎంత నిజంగా ఉందో, అసలు పరమశివుడు ఎంత అందంగా ఉన్నాడో, ఆ జటాజూటంలో ఉండి శరీరమునందు భస్మాలు పూర్తిగా రాసుకొని సర్పము యొక్క పడగల నీడ తన శరీరం మీద పడుతుంటే ఆ ఆకారంతో ఉన్న శివుడు ఒక్కసారిగా అర్జునుడికి గుర్తొచ్చి ఆయన ఒళ్ళంతా జల్జరిచి, అసలు ఈ సమస్త బ్రహ్మాండంలోనే అంత సౌందర్యవతి భూమి మీద అసలు ఎక్కడా ఉండదు ఆ లోకాల్లో. అలాంటి ఒక పార్వతీమాత యొక్క దర్శనం, ఆవిడి యొక్క వాత్సల్యపు చూపులు పడ్డ అర్జునుడికి ఎక్కడ లేని శక్తి, మీకు గ్లూకోజ్ తాగినట్టు ఏదో ఒక ఎనర్జీ డ్రింక్ తాగినప్పుడు వచ్చిన శక్తితో లెగిశాడు. లేచి, అదేంటి నేను కింద పడుకున్నాను, నా ముందేమో రుద్రుడున్నాడు, దాని తర్వాత పక్కనన్ని ఆయుధాలు నేను ఒక్కసారిగా అవి చూసుకుంటే ఒక విశేషమైన ఆయుధాల్లో కనపడ్డాయి. ఆ ఆయుధాలు ఏమిటంటే సాక్షాత్తు పాశుపతాస్త్రాన్నిచ్చిన పరమశివుడిచ్చిన ఒక ధనస్సు, ఒక బాణం. అది చూచిగా అర్జునుడు ఎంతగానో ఆనందపడ్డాడు. ఇది కల కాదు, ఈ కలలో జరుగుతుంది. కాబట్టి ఏ పూలనైతే అతను ఆ శివుడి యొక్క శివలింగం మీద రాత్రి వేశాడో, ఆ పూలన్నీ కైలాసంలో ఎప్పుడైతే తన మస్తకాన్ని తీసుకెళ్లి శివుడి యొక్క పాదాలను స్పృశించాడో ఆయన కాళ్ళ దగ్గర ఆ పూలు కనపడ్డాయి. అమ్మో, నేను రాత్రిపూట ఈ రుద్ర పూజ చేస్తున్నవన్నీ సాక్షాత్తు శివుడే స్వీకరిస్తున్నాడు, శివుడు యొక్క పూర్తి అనుగ్రహం నాకుందని ఇది చెప్దామని తన యొక్క
ఆ టెంట్‌లోంచి బయటికి రాగానే ఒక్కసారికి దారుకి శ్రీకృష్ణుడు అక్కడ నిలబడి ఉన్నారు. అది చూచాడు. చూచి శ్రీకృష్ణుడిని ఒక్కసారిగా ఆలింగనం చేసుకున్న అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇప్పుడు అంటున్నాడు, "కృష్ణా, రాత్రి భలే నిద్ర పట్టిందయ్యా." అంటే అర్జునుడికి నిద్ర పట్టలేదేమో అని మాటి మాటికి వచ్చి చూసుకుంటున్నాడు కృష్ణుడు. భలే నిద్ర పట్టింది. అభిమన్యుడి యొక్క పుత్రవియోగపు బాధతో నా మనసు మొత్తం ఖేదపడి, బాధపడి నేను చాలా డిప్రెషన్‌లో నిద్రలోకి జారుకున్నాను. అలాంటిది నేను ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తం వస్తూ నువ్వే నా చెయ్యి పట్టుకొని ఆ కైలాసానికి తీసుకువెళ్ళి ఆ రుద్రుడి యొక్క దర్శనం నాకు కలిగించావు. రుద్ర దర్శనంతో నా మనసుకు పట్టిన బూజు తొలగిపోయింది. నేను మళ్ళీ పునర్తేజితుడినయ్యాను. మళ్ళీ నేను రిజువనేట్ అయ్యాను. ఎక్కడ లేని శక్తి నా శరీరంలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కృష్ణ, నీ యొక్క దయకి నీలాంటి ఒక మిత్రుడు, నీలాంటి ఒక గురువు నాకుంటే నాకు ఎవరి అనుగ్రహమైనా దొరికేటట్టు నువ్వు చేస్తున్నావు. అసలు జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటానని చెప్పి కృష్ణుడి యొక్క చేతులు తన నెత్తి మీద పెట్టుకొని అర్జునుడు ఎంతగానో పరవశించి ఉన్నవాడై, ఆ అర్జునుడు కూడా రాత్రి ఇంత బాధగా ఉన్నాడు, పొద్దున లేకగానే ఆ రుద్రానుగ్రహంతో చాలా ఎనర్జీ తెచ్చుకొని ఉన్నాడని ఆ కృష్ణుడు ఆలింగనం చేసుకొని, తొందరగా నువ్వు తయారైతే మనం ఇవాళ యుద్ధ రణరంగంలోకి వెళదాము అని చెప్పగానే తన యొక్క రథం అంతా ఆ శ్రీకృష్ణుడు ఆ గుర్రాలతో సర్ది అవన్నీ కూడా తన రథం మొత్తాన్ని కూడా సంసిగ్ధం చేసి కావలసినన్ని ఆయుధాలన్నీ కూడా రథాన నింపితే, ఇప్పుడు ఆ రుద్రుడి యొక్క ఆశీర్వాదాన్ని మళ్ళీ తీసుకొని అక్కడ కొందరు బ్రాహ్మణోత్తములు అర్జునుడికి వీరతిలకాన్ని దద్దుతుండగా తన కవచాన్ని ధరించి ఇప్పుడు వచ్చి ఆ శ్రీకృష్ణుడు రెడీగా రథం మీద కూర్చున్న రథం మీదకి అర్జునుడు ఎక్కాడు. వెనక్కి తిరిగి ఒకసారి కృష్ణుడు అర్జునుడి యొక్క ముఖం చూస్తే అది 1000 సూర్యులు వెలిగిపోతున్నట్టుగా అర్జునుడు వెలిగిపోతున్నాడు. ఇక ఆ యొక్క రథాన్ని తీసుకొని కురుక్షేత్ర రణరంగమునందు కౌరవులు పాండవులకు ఒకరు అభిముఖంగా నించొని యుద్ధ రణరంగంలో ఉన్న చోటకి ఇవాళ అర్జునుడిని తీసుకొని వెళ్ళాడు. ఆ అర్జునుడి యొక్క రథాన్ని ఆ కౌరవుల వైపుకి అభిముఖంగా పెట్టిన శ్రీకృష్ణ పరమాత్మని చూచి, ఎప్పుడూ నీ యొక్క క్యాంపులో ఉండే వాడివి కదా కృష్ణ, ఇవాళ నేను ఆ ప్రాత సమయంలో నేను ఒక్కసారిగా టెంటులోంచి బయటికి రాగానే నన్ను కలవటానికి వెయిట్ చేస్తున్నట్టుగా అక్కడే నిలబడి అలాగే కనపడ్డావు. ఏం జరిగింది కృష్ణ? నీ ముఖంలో ఏదో నాకు కొంచెం తేడా కనపడిందంటే, ఆ అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు ఇలాంటి శబదాలు చేసినప్పుడు నువ్వు నన్ను అడిగి చెయ్యాలి. అసలు నీకు తెలుసా నువ్వు ఎంత ఘోరమైన శబదం చేశావో నీకు తెలుసా అసలా? కాబట్టి అలాంటిది నేను పూర్తిగా రాత్రి మొత్తం నిన్ను ఎలా కాపాడాలి, అసలు ఈ యుద్ధాన్ని నేను ఎలా చెయ్యాలి, నీ ముఖంలో ఉన్న బాధని ఎలా తొలగించాలని ఆలోచిస్తూ గడిపి, ఆ ప్రాత సమయంలో నువ్వెప్పుడైతే నిద్ర లెగటానికి ప్రయత్నిస్తున్నావో అప్పుడు దారుకుని తీసుకొని ఉపప్లావ్యానికి వెళ్ళి ఆ ఉత్తరని ఆ సుభద్రని కూడా నేను పరామర్శించి వాళ్ళ బాధని దూరం చేసి మళ్ళీ పొద్దున్న ఈ యుద్ధ రంగంలోకి నువ్వు వెళ్ళిపోయే ముందు నేనక్కడి నుంచి వచ్చేశాను. అంటే శ్రీ మహావిష్ణువు కాబట్టి అంత తొందరగా ఆయన అక్కడి నుంచి ఉపప్లావ్యానికి వెళ్ళటం, అక్కడి నుంచి రావటం కూడా జరిగిపోయాయి. అనగానే అర్జునుడు, ఏది ఏమైనా కృష్ణ, అంటే ఇప్పుడు రాత్రి అర్జునుడు రాగద్వేషాలతో శపథం చేసింది వేరు. ఇప్పుడు అర్జునుడిలో ఒక తేజస్సుంది, రుద్ర తేజస్సుంది. ఆ రుద్ర తేజస్సుతో వెలిగిపోతున్న అర్జునుడు ఇంకా కాన్ఫిడెన్స్గా 100 సమస్త దేవతలొచ్చి ఆ జయద్రథుడిని కాపాడ ప్రయత్నించిన కృష్ణ, నేనివ్వాళ జయద్రథుడి యొక్క తలను తునిమేసి నరికేసి విజయం మన వేపుకుండేటట్టు చేస్తాను అనగానే చిరుమందహాసంతో ఆ కృష్ణుడు అర్జునుడి యొక్క కాన్ఫిడెన్స్ను చూసి నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడనేది యుద్ధంలోకి వెళుతూ ఉంటే మీకే అర్థమవుతుంది. అలాంటిది ఎందుకంటే యుద్ధానికి కావలసినది తేజస్సు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం. ఈ 3 ఇప్పుడు రుద్రానుగ్రహంతో అర్జునుడి వైపు ఉన్నాయి. ఇక అది చూచి ఇక
అటువేపు ఉన్న ద్రోణాచార్యుడు అటు కృతవర్మని, దుర్యోధనుణ్ణి అందరినీ పిలిచి ది మోస్ట్ కాంప్లికేటెడ్ వ్యూహాన్ని ఇవాళ రచించాడు. ఏమిటా కాంప్లికేటెడ్ వ్యూహం అంటే శకట, చక్ర, పద్మ, శుచి వ్యూహం అనే ఒక గొప్ప వ్యూహాన్ని రచించాడు. అది చూచిన కృష్ణుడు దృష్టద్యుమ్నుణ్ణి, సాత్యకిని పిలిచి అర్జునుడి యొక్క రథం పక్కన నిలపమని చెప్పి అందరికీ కలిపి ఇప్పుడు అటువైపు ఉన్న పాండవులందరికీ చెప్తున్నాడు. ద్రోణాచార్యుడు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో జయద్రథుడిని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఇవాళ యుద్ధం యొక్క సక్సెస్ కేవలం ద్రోణాచార్యుడికి ఆ ధర్మరాజుని పట్టుకోవటం ఒకటే కాదు, అసలు జయద్రథుడు దొరకకుండా చేస్తేనే అర్జునుడు ఇవాళ రాత్రికి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడనే శపథం ఉంది. కాబట్టి ఇన్ని రోజులు జరిగిన యుద్ధం ఒక ఎత్తు, ఇవాళ జరగబోయే యుద్ధం ఒక ఎత్తు. కాబట్టి మీరందరూ మీ మీ పూర్తి నైపుణ్యాన్ని, మీ 150% స్ట్రెంగ్త్ని వాడి వాళ్ళ యుద్ధం చేయవలసినది. అటు చూడండి ఆచార్యుడు ఎలాంటి వ్యూహం రచించాడో. శకట వ్యూహం అంటే ఇది ఫస్ట్ ఒక కార్ట్, ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండే ఒక బుల్లక్ కార్ట్ ఎలా ఉంటుందో, లేకపోతే ఒక గుర్రము వెనకాల ఉన్న రథం ఏ ఆకారంలో ఉంటుందో అలాగా ఒక రెక్టాంగులర్ ఆకారం. ఆ రెక్టాంగులర్ ఆకారం లోపల ఏ చక్రవ్యూహంలోకైతే అభిమన్యుడు వెళ్ళాడో అలా ఒక పెద్ద చక్రవ్యూహం. ఆ చక్రవ్యూహం లోపల మరికొన్ని చక్రవ్యూహాలు ఉండి వాటన్నిటి మధ్యలో శుచీముఖ వ్యూహం అంటే ఒక పెద్ద సూది ఎలా అయితే ఉంటుందో ఆ సూది లోపల జయద్రథుణ్ణి పెట్టాడు. అంటే మీరు ఒక పద్మ వ్యూహాన్ని, ఒక కలువ పువ్వుని మీరు చూసినట్లయితే ఆ లోపల ఉన్న కాండంలో ఎలా అయితే సైంధవుడు ఉంటాడో అలాగా ఒక బయట ఉన్న శకట వ్యూహం లోపల, చక్ర వ్యూహం లోపల, ఒక శుచి వ్యూహం లోపల జయద్రథుడిని పెట్టాడు. ప్లస్ ఆ శకట వ్యూహం యొక్క ప్రారంభంలో అంటే ఓపెనింగ్లో ద్రోణాచార్యుడే నించున్నాడు. కాబట్టి ద్రోణాచార్యుడిని భేదించి అసలు శకట వ్యూహంలోకి వెళ్ళాలి. శకట వ్యూహం లోపల ఉన్న చక్రవ్యూహాన్ని భేదించాలి. భేదించగా ఇంకెన్నో చక్రాలు వస్తాయి. ఆ లోపల శుచి వ్యూహం వస్తుంది. ఆ శుచి వ్యూహం లోపల జయద్రథుడు ఉన్నాడు. కాబట్టి ఒక్కసారిగా ఈగిల్స్ ఐ పిక్చర్లో ఎవరెవరెక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవలసినది అని శ్రీకృష్ణుడు చెప్పగానే వాళ్ళని ఒక డ్రోన్ లాగా పైకి తీసుకొని వెళ్ళి ఇప్పుడు పాండవులందరికీ ఎవరెక్కడున్నారు చెప్తున్నారు. అంటే శకట వ్యూహం స్టార్టింగ్లో ద్రోణాచార్యుడు ఉన్నాడు, దాని వెనకాల ఉన్న చక్ర వ్యూహానికి దుర్యోధన, దుశ్శాసనులు నిలబడ్డారు. మధ్యలో వచ్చిన ప్రతి వ్యూహానికి కృతవర్మ, శల్యుడు, భూరిశ్రవుడు లాంటి వాళ్ళు ఒక్కొక్క చక్రానికి నేతృత్వం వహిస్తున్నారు. మధ్యలో ఉన్న శుచీముఖం అంటే సూదిలాగా ఉన్న వ్యూహానికి అశ్వత్థామ అక్కడ మొత్తం కాపాడుతూ ఆ అశ్వత్థామ యొక్క నేతృత్వంలో మధ్యలో 1,00,000 మంది సైనికులు, 60 లక్షల మంది గుర్రాలు, 25 లక్షల మంది గజ సైన్యం లోపల ఎక్కడో జయద్రథుణ్ణి పెట్టారు. ఇన్ని వ్యూహాలు భేదించుకుంటూ లోపలికి ఇంతమంది మహారథులను, అతిరథులను దాటుకుంటూ లోపలికి వెళ్ళి భేదించి రావాలి. ఇలాంటి భేదించి రావటంలో ఎక్కడ మనం ఏమరుపాటుగా ఉన్నా ద్రోణాచార్యుడు వారు ఇవాళ ధర్మరాజుని సశరీరంగా పట్టుకుంటారు. కాబట్టి మీ ముందు ఒక మిషన్ ఇంపాసిబుల్ ఉంది. కాబట్టి అర్జున ఇప్పుడేమంటావు ఈ వ్యూహాన్ని చూచి అంటే, ఏది ఏమైనా కృష్ణ, నువ్వు నాకు రథసారథ్యం చేస్తున్నంత వరకు నేను ఇంద్రచంద్రాదులు కాదు, భూమండలంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి నించున్నా నేను వాళ్ళని భేదించగలను. ఏది ఏమైనప్పటికీ ఇవాళ జయద్రథుడిని చంపటం అనేది ఇక మాకు మెయిన్. ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరతాను, నువ్వుండగా నేనెందుకు చెయ్యలేను
అని అనగానే శ్రీకృష్ణుడు ఆ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిన అర్జునుడిని చూచి, రాత్రి కొడుకు చెడిపోయిన బాధలో ఉంటే నేను రుద్రానుగ్రహంతో ఆ రుద్రదేవుడికి పూజ చేయమంటే ఆ కైలాసానికి వచ్చి మళ్ళీ రీలోడెడ్ అర్జున 2.0 గాంధీవా 2.0 అన్నీ రీలోడ్ అయ్యి చాలా ఎనర్జీ ఎక్కువైపోయిన అర్జునుడు కనపడుతున్నాడు. రుద్రాశీర్వాదం బాగా పనిచేస్తుంది అర్జునుడిగా అనుకున్నాడు ఇక శ్రీకృష్ణుడు కూడా. ఇక ఒక్కసారిగా ద్రోణాచార్యుడు తన యొక్క శంఖాన్ని పూరించగా, ఇటువైపు కృష్ణుడు తన యొక్క పాంచజన్యాన్ని పూరిస్తే, ఇక అర్జునుడు కూడా తన యొక్క దేవదత్తాన్ని పూరించాడు. కౌరవుల వైపు వారికందరికీ ఉన్న రుద్రానుగ్రహంతో, అంటే శివుడి యొక్క అనుగ్రహంతో సైంధవుడున్నాడు. శివుడి యొక్క అనుగ్రహంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కౌరవుల వైపు. వాళ్ళందరూ ఒక్కసారిగా త్రికరణ శుద్ధిగా లోపల నుంచి వారి ఇష్టదైవమైన ఆ శివుడి యొక్క ప్రేరణతో యుద్ధం చెయ్యాలనే ఒక భావనతో నమః పార్వతీపతయే హర హర మహాదేవ అని అరుచుకుంటూ ఆ యుద్ధ రణరంగంలో ముందుకు సాగుతుండగా, ఇప్పుడు పాండవుల వైపు నలుగురు కలిసి ప్రీణయామో వాసుదేవం అని అరుచుకుంటూ పాండవులలో ఉన్న నలుగురు ముందుకు సాగగా, ఆ శ్రీకృష్ణుడు వెనకాల ఉన్న అర్జునుడివాళ కౌరవుల కళ్ళల్లో చూస్తూ తన యొక్క దేవదత్తాన్ని పూరిస్తూ తన యొక్క గాంధీవాన్ని గాలిలో నింపి నమః పార్వతీపతయే హర హర మహాదేవ అని గర్జన చేస్తూ అర్జునుడు ముందుకు సాగుతుంటే, ఆయన యొక్క రుద్రనాదాన్ని విన్న కౌరవులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతే శ్రీకృష్ణుడు ఎంతగానో ఆనందపడ్డాడంటే, రుద్రాశీర్వాదం కేవలం అసురులకు మీకే కాదురా, దేవతలైన మాకు మీకంటే ఎక్కువ ఉంటుంది అనే ఒకే భావనతో అర్జునుడు దూసుకుంటూ తన రథాన్ని ముందుకు ధీటుగా తీసుకువెళ్ళిపోతుంటే, ఆ రుద్రుడి యొక్క నాదాన్ని విన్న కృష్ణుడు కూడా ఎంతో ఆనందపడ్డాడు. ఎందుకంటే ఇప్పటి నుంచి జరుగుతున్న ప్రతి ఇన్సిడెంటు శ్రీకృష్ణుడు పర్సనల్లీ అర్జునుడిని కాపాడుకుంటూ ముందుకు వెళితే, రుద్రుడు విపరీతమైన తేజస్సు, రుద్రావేశం అర్జునుడిలో ఉంటుంది ఇప్పటి నుంచి ప్రతి క్షణం. ఇక 14వ రోజు యుద్ధాన్ని ఆ రుద్రుడి అనుగ్రహంతో అర్జునుడు చేసే బీభత్సాన్ని మనం చూడాలంటే అది ఒక పెద్ద బీభత్సం, అది ఒక పెద్ద యుద్ధం. ఇదంతా కలిపి మనం ఒకే పాడ్కాస్ట్లో మాట్లాడుకుంటే ఇప్పటికీ ఇదే 1 గంట పైన వచ్చింది. ఇక ఆ యుద్ధం ఇంకో 1.5 గంటన్నరను పెడితే ఇదొక పెద్ద సినిమా అవుతుందని చెప్పి ప్రేక్షకులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, ఇది పార్ట్ 1 ఆఫ్ 14th డే. పార్ట్ 2లో సైంధవుడి వధ, అక్కడ అర్జునుడు సాత్యకి భీముడు చేసిన బీభత్సాలని మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీకృష్ణ పరమాత్మ ఆ మహాశివుడి యొక్క అనుగ్రహంతో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రీణయామో వాసుదేవం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.